అందరికీ నమస్కారం అండి. డబ్బు పాపిష్టిది. డబ్బు వల్లే కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. డబ్బు అంత దరిద్రం ఇంకోటి లేదు. డబ్బు ఉన్న వాళ్ళంతా ఇలాగే చేస్తారు అని చెప్పేసి డబ్బుని నిందిస్తూ ఉంటాం, డబ్బుని తిడుతూ ఉంటాం. మరి డబ్బు పాపిష్టిది అయినప్పుడు మనం ఎందుకండి ఇంత పొద్దున్నే లేచి కంగారుగా ఉద్యోగాలకు టైం ప్రకారం పరిగెట్టుకుంటూ వెళ్తాం? అంత పొద్దునుండి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వస్తూ ఉంటాం కదా. మరి ఆ పాపిష్టి డబ్బు కోసం మనం ఎందుకు వెంపర్లాడుతున్నాము? అలాగే రోడ్డు మీద ఒక 100 రూపాయలు కనబడతాయి, గబుక్కుని తీసుకుంటాం. అది మనది కాదు, అయినా సరే ఆరాటపడి తీసుకుంటాం. మరి అది పాపిష్టి సొమ్ము కదా, మనది కాని దానికోసం మనం ఎందుకు తీసుకుంటాం? వదిలేస్తున్నామా దాన్ని తీసుకోకుండా? వదిలేయం. ఎందుకంటే డబ్బు అందరికీ అవసరమే. డబ్బు లేకపోతే అస్సలు ఎవరికి రోజు గడవదు. డబ్బు కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నాం. అయినా కూడా డబ్బుని నిందిస్తూ ఉంటారు, డబ్బు పాపిష్టిది అని తిట్టేస్తూ ఉంటారు. డబ్బు వల్లే కుటుంబాలు విడిపోయాయి, డబ్బు వల్లే మా బంధాలు విడిపోయాయి, ఈ డబ్బు వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి, ఈ డబ్బు గురించి కొట్టుకుంటున్నాము, చిచ్చి డబ్బు అంత చెడ్డది ఇంకొకటి లేదు. ఇన్ని మాటలు వాడుతూ ఉంటాం మన జీవితంలో. మరి అంత డబ్బు పాపిష్టిది, అంత మంచిది కాదు అని డబ్బు మీద అంత ముద్ర వేసినప్పుడు డబ్బు కోసం ఎందుకు ఇంత వెంపర్లాడిపోతున్నాం? అది ఎవరైనా నింద మనం డబ్బు మీద ఎందుకు వేస్తున్నామని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? డబ్బుని ఎందుకు తిడుతున్నామని ఎవరైనా ఆలోచించారా? అసలు డబ్బు ఉండటం వల్ల మన ఎన్ని అవసరాలు తీరుతాయని ఎవరైనా ఆలోచించారా? కొంతమంది డబ్బుని కూడా పూజిస్తారు లక్ష్మీదేవిలాగా. మరి వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు, మనం ఎందుకు తిడుతున్నాం? ఎందుకు తిట్టాల్సిన ఇందులో తప్పు ఎవరిది? డబ్బుని ఎందుకు తిడతాం? మనం పాపిష్టోళ్ళమని ఎందుకు అనుకోవట్లేదు? ఇక్కడ ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు పేదవాడి దగ్గర ఉన్న 500 దాని విలువ అంతే, డబ్బున్న వాడి దగ్గర ఉన్న 500 విలువ దాని విలువ అంతే. కానీ ఖర్చు పెట్టే విధానంలో తేడా ఉంది. పేదవాడు 500 ఉంటే దాన్ని భద్రంగా బీరువాలో పెట్టి దాచుకుంటాడు. అదే డబ్బున్నవాడు 500ని టక్మని తీసి జల్సాగా ఖర్చు పెట్టుకొని చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడున్న డబ్బు విలువ ఒకటే, కానీ మనం వాడుకునే విధానంలో తేడా ఉంది. డబ్బున్నోళ్ళంతా ఇంతే అంటే వాళ్ళని ఏమన్నా డబ్బును నువ్వు నన్ను తీసుకెళ్ళి నువ్వు ఇలా చెడిపోరా, నువ్వు ఇలా తాగరా, నువ్వు ఇలా ఖర్చు పెట్టరా అని డబ్బు ఏమన్నా మనకు చెప్తుందా? చెప్పదు కదా. మనమే దాన్ని, మన బుద్ధి సరిగ్గా లేక, మన సక్రమైన బుద్ధి లేకపోవడం వల్ల మనం ఇష్టం వచ్చినట్టు డబ్బు చేతిలో ఉండేసరికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కి మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాం. జాగ్రత్తగా ఎందుకు భద్రంగా దాచుకోం? అవసరమైన వాటికి ఎందుకు ఖర్చు పెట్టాం? అక్కర్లేని వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టి లేని విలాసాలకు వెళ్ళి లేని అలవాట్లను చేసుకొని దానివల్ల చెడిపోవాల్సిన అవసరం ఏముంది? మనం ఎంత కష్టపడితే వచ్చింది డబ్బు అని ఒక్కసారి ఎందుకు ఆలోచించరు? తెల్లారి లేచింది మొదలు పాలు తెచ్చుకోవాలి, పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బు అవసరం ఉంటుంది. పిల్లలు స్కూల్ ఫీజులు లక్షల్లో కడతా ఉంటాం, మన చదువులకి వాళ్ళకి మనం తినడానికి ఖర్చు పెడతా ఉంటాం, ఇంటికి లక్షలు పెట్టి ఇల్లులు కడుతూ ఉంటాం, రెంట్లు కడుతూ ఉంటాం. మరి వీటన్నిటికీ డబ్బు అవసరమే కదా. మరి డబ్బు పాపిష్టిది ఎందుకు అయ్యింది? మరి డబ్బుని ఎందుకు నిందిచ్చేస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు అందరూ కూడా? డబ్బు మంచిదే, కానీ మన బుద్ధి సరిగ్గా లేదు. మనం ఉంది కదా అని చెప్పేసి ఉన్నవాడే ఇంకా కొట్టుకుని ఒకడిని మోసం చేసి ఒకడిని ఏమన్నా చేయడానికి, వాడి సొమ్ము కాపోయినా కూడా ఆ డబ్బు కోసం వెంపర్లాడి ఏం చేయడానికైనా సిద్ధమైపోతూ ఉంటారు. తల్లి బంగారం కోసం కూతుళ్ళు కేసులు పెడతా ఉంటారు. తండ్రి ఆస్తి కోసం ఒకళ్ళొకళ్ళు కొడుకులు కొట్టుకొని నాది అని ఆ ఆస్తులు డబ్బుల కోసం కేసులు పెట్టుకొని బజార్ను వేసుకుంటూ ఉంటారు కుటుంబాలు. అక్క చెల్లెళ్ళు తిట్టేసుకుంటారు, అన్నదమ్ములు కొట్టేసుకుంటూ ఉంటారు ఈ డబ్బు కోసం. డబ్బు ఏమన్నా చెప్పిందా అండి కొట్టుకోండ్రా మీరందరూ, నా గురించి మీరందరూ కొట్టుకోమని చెప్పిందా? లేదు కదా. మీరందరూ ఉన్నదా సమానంగా పంచుకోండి, కొట్టుకోవద్దు అని చెప్పింది. అంతేగాని నా గురించి మీరు కొట్టుకోండి అని చెప్పలే. కానీ మన బుద్ధి సరిగ్గా లేదు, మన మైండ్ సెట్ సరిగ్గా లేదు. మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. పక్కన ఉన్నవాడికంటే నేనే ఎదగాలి, నేనే పై స్థాయిలో ఉండాలి, నేనే బాగుండాలి అన్న ఆరాటం, ఆ కుళ్ళుతనం, దాన్ని పట్టుకొని నేను మంచాన్ని కాదు, నా బుద్ధి సరిగ్గా లేదు అని చెప్పుకోవడం మానేసి డబ్బుని తిట్టేస్తూ ఉంటారు. డబ్బుని ఎవరైనా తిట్టచ్చా అండి పాపిష్టిది అని? మనం లక్ష్మీదేవిలాగా పూజిస్తాం కదా. మరి మనం అసలు అది లేకపోతేనే మన జీవన విధానం ఎక్కడికక్కడ ఆగిపోతుంది కదా. డబ్బు లేకపోతే కుదురుతుందా? ఎంత కష్టపడితే పేదవాడు పొద్దంతా కష్టపడితేనే కదా ఆ రూపాయి కోసం తెచ్చుకున్నది. ఇప్పుడు మనం అందరం ఇంత కష్టపడుతున్నాం దేనికోసం? ఆ రూపాయి కోసమే, ఆ డబ్బుల కోసమే కదా. మరి డబ్బును తిట్టాల్సిన అవసరం ఏముంది? నోటికొచ్చినట్టు మనం జనరల్గా ఎక్కడ కోపం వచ్చినా కూడా ఫస్ట్ డబ్బునే తిట్టేస్తూ ఉంటాం. ఎవరి బంధాలు విడిపోయినా కూడా డబ్బే.
భార్యాభర్తలు విడిపోయినా కూడా డబ్బే కారణం. వాళ్ళిద్దరు మైండ్ సెట్ చక్కగా పెట్టుకోవచ్చు కదా, డబ్బుని ఎందుకు మధ్యలో డబ్బు ఏం చేసింది, డబ్బుని ఎందుకు నిందించాలి? ఉన్నది వాళ్ళ బుద్ధులు చక్కగా లేవు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం సరిగ్గా లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి తగ్గరు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు చేస్తారు. మధ్యలో డబ్బు ఏం చేసింది, డబ్బు గురించే వచ్చాయి మా మధ్య గొడవలు అని చెప్తూ ఉంటారు. మన మధ్యలో పాపం డబ్బు ఏం చేసింది, మీ ఇద్దరు కలిసి ఉండకండ్రా, విడిపోండ్రా, నేను మధ్యలో ఉండి చూస్తానని ఏమన్నా చెప్పిందా? లేదు కదా. డబ్బు డబ్బు అని డబ్బు మీద నిందలు వేసేస్తూ ఉంటారు. ముందు మన బుద్ధి మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం దేనికి కూడా వెంపర్లాడకూడదు, ఆరాట పడకూడదు, నాది 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 అని పులుముకొని ఉన్న బంధాలని దూరం చేసుకుని ఇంట్లో గొడవలు పెట్టేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఆలోచించాలి. ఒక ఆస్తిని మనం పంచుకుంటున్నామంటే అందరూ సమానంగా పంచుకుంటే అక్కడ ఏ గొడవలు ఉండవు, అలాగే ఏ బంధాలు విడిపోవు. దాన్ని అలా సక్రమంగా చేసుకోకుండా ఒకడి మీద ఒకడు నాకు కావాలని దెబ్బలాడుకొని మొత్తానికి బజార్ని పడి రోడ్ల మీద పడి కేసులు పెట్టుకునే దాకా వస్తారు. లాస్ట్కి ఈ ఆస్తుల కోసమే అని గొడవలు అని చెప్పేసి, ఈ డబ్బు కోసమే అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు. నా సొమ్ము అనవసరంగా పాడేసుకున్నాడు అని వీడు తిడతాడు, అన్యాయంగా నా సొమ్ము తీసుకున్నాడు అనేసి వాడు తిడుతూ ఉంటాడు. ఒకళ్ళని తిట్టుకోవడం తప్ప ఇంక ఇందులో కలిసి ఉందామని అనే ఆలోచన ఎవరికి లేదు. ఈ డబ్బు గురించే వచ్చేస్తున్నాయని అందరి దగ్గర చెప్పేసుకొని అనేస్తూ ఉంటాం. ఈ డబ్బు వల్లే వచ్చినాయి, మేము ఈ డబ్బు వల్లే విడిపోయాము. ఈ డబ్బు ఏం చేసిందండి, డబ్బు తప్పు ఏమీ లేదు అక్కడ, మన బుద్ధులే సక్రమంగా లేవు. ఒక చిన్న కథ చెప్తాను, ఒకసారి వినండి. ఒక కుటుంబం ఉంది, భార్య భర్త, ఒక తల్లి, కొడుకుకి తల్లి. అయితే వాళ్ళకి పూర్వకాలం ఆస్తులు పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు ఉంటే ఆ కొడుకు ఆ పొలాలని వాళ్ళ తాతల కాలం నాటి వచ్చిన పొలాలని సాగు చేసుకుంటూ పంట పండిస్తూ ఉంటాడు. అయితే ఆ పంట వచ్చిన ప్రతి సంవత్సరం ఆ పంట వచ్చిన డబ్బుల్ని ఆ తల్లి నాకే కావాలని తన భాగాన్ని తను తీసుకుని కూతుర్లకి ఇస్తూ ఉండేది. అలాగా చాలా సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఆ కొడుకుకి కోపం వస్తుంది. తల్లిని అడుగుతాడు, అమ్మ నువ్వు నా దగ్గరే ఉంటున్నావు కదా, నువ్వు తినడానికి ఇక్కడ నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను కదా, మళ్ళీ నువ్వు ఇక్కడ నేను ఇంత కష్టపడి సంపాదించిన ఈ ఈ ధాన్యం డబ్బుల్ని నువ్వు మళ్ళీ కూతుళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి ఆ కొడుకు అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ అంటూ ఉంటుంది అనమాట, నాకు ఇందులో హక్కు లేకపోయినా పండిన దాన్ని తినే హక్కు నాకుంది, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను, నాది అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడుతుంది. అప్పుడు ఈ కొన్నాళ్ళ పాటు ఇలా సాగ్గా ఆ కొడుకు ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఈ ముసలిది ఉండడం వల్లే కదా, దీనివల్లే కదా ఈ డబ్బు తీసుకెళ్ళి కూతుళ్ళకి ఇస్తుంది, అసలు ఇది లేకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు అది అంతా నాదే అవుతుంది కదా అని చెప్పేసి ఒకరోజు ఆలోచించి తల్లి కొడుకు పొలానికి వెళ్ళినప్పుడు తల్లిని వెనకాల నుండి వచ్చి కర్రతో కొట్టి తల్లిని చంపేసి అక్కడే చంపి పూడ్చిపెట్టేస్తాడు. అమ్మయ్య ఇంకా దీని గొడవ లేదు, నేను కష్టపడిన నా పొలం డబ్బులన్నీ నేనే తినచ్చు, ఇంకా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అమ్మయ్య అని అనుకుంటాడు. అప్పుడే తను పట్టుకెళ్ళిన క్యారేజీని అమ్మయ్య ఈ రోజున నేను ప్రశాంతంగా అన్నం తినగలుగుతాను అని చెప్పేసి అన్నం ముందర పెట్టుకుంటాడు. తల్లిని చంపి పూడి చేసిన తర్వాత తను అన్నం తిందామని అన్నం దగ్గర కూర్చుని కొంచెం అన్నం తినగానే తన కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఏంటి ఇలా తప్పిపోయాడని భార్య వచ్చి చూడగా తన కూడా చనిపోయి ఉంటాడు. ఎందుకు అనంటే తల్లి కూడా కొడుకులాగానే ఆలోచించింది. ఈ కొడుకు లేకుండా ఉంటే ఈ సంపద అంతా ఈ ధాన్యం డబ్బులన్నీ నాకే వస్తాయి కదా, నేను నా కూతురు కూడా ఇచ్చుకోవచ్చు కదా, అంతా నాదే అవుతుందని చెప్పేసి అంత వయసులో పెద్దదైనా కూడా ఈ డబ్బు కోసం కొడుకుకి అన్నంలో విషం కలిపేసి పెడుతుంది. చూసారా, ఇద్దరు మనస్తత్వాలు డబ్బు కోసం ఒకే విధంగా ఆలోచించాయి. నువ్వు చనిపోతే నాకే వస్తుందని, లేదంటే నువ్వు చనిపోతే నాకే వస్తుందని ఈ డబ్బు కోసం ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకున్నారు. చూసారా, ఈ డబ్బు కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా తెగించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి డబ్బు మంచిదే, కానీ మనం వాడుకునే విధానంలో తేడా అనేది ఉంది. కాబట్టి డబ్బు పాపిష్టిది, డబ్బు ఇలాంటిదని ఎవ్వరు డబ్బుని నిందించకూడదు. మనం లక్ష్మీదేవిలాగా పూజిస్తాం కాబట్టి డబ్బుని లక్ష్మీదేవిలాగానే చూడాలి, భగవంతుని స్వరూపంగానే చూడాలి. మనం ఎంత కష్టపడితేనే ఆ రూపాయి మన చేతికి నెల రోజులు అయిన తర్వాత మనకు వస్తున్నాయి. కాబట్టి మన కష్టాన్ని మనం జాగ్రత్తగా వాడుకొని భద్రంగా దాచుకోవాలి, కానీ విలాసాలకు ఖర్చు పెట్టకుండా చూసుకొని చెడ్డ పేరు రాకూడదు. ఆ డబ్బు వల్ల మనకు చెడ్డ పేరు అనేది రాకూడదు. ఇగో డబ్బున్న వాళ్ళు అంతా ఇంతే అని అంటాం. వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధానంలో తేడా. జల్సాలకు పోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు. చూసారా, డబ్బు చెడిపోవాలన్నా డబ్బే కారణం, మంచి వాళ్ళు అవ్వాలన్నా డబ్బే కారణం అని డబ్బుని అనేస్తాం. అక్కడ డబ్బుది కాదు తప్పు, మన మైండ్ సెట్ తప్పు. మన మైండ్ సెట్టే పాపిష్టి మైండ్ సెట్.
కాబట్టి ముందు మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే మన ఆలోచనలు మార్చుకొని మనం మంచి మార్గంలోకి వెళ్ళాలి. కానీ డబ్బు చేతిలో ఉంది కదా అని తప్పుడు పనులకి డబ్బును వాడేసి తప్పుడు పనులు చేసి మనం డబ్బు సంపాదించాము అని అంటే అక్కడ ఏదో ఒక రోజున మనం తప్పటడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో ఒక రోజున ఎక్కడో చోట మనం ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే అగాధానికి పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు డబ్బుని ఖర్చు పెట్టడము, డబ్బుని తిట్టడము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. భగవంతుని స్వరూపంగానే డబ్బుని చూడాలి. డబ్బు కష్టపడితేనే మన చేతికి వస్తుందని ప్రతి ఒక్కరూ మన కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రూపాయి చూసినప్పుడు మన కష్టాన్ని ఆ రూపాయిలో చూసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు డబ్బుని నిందించడం, డబ్బుని తిట్టడము ఇలాంటివి ఎవ్వరూ కూడా చేయకూడదు. డబ్బు వల్ల గొడవలు వచ్చాయని పదం వాడారు అని అంటే నిజంగా వాళ్ళ మైండ్ సెట్లో అంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయనే అర్థం అన్నమాట. ఆస్తుల గురించి కొట్టేసుకున్నామని అంటే ముందు మీ బుద్ధులు మార్చుకోవాలి. డబ్బు కొట్టుకోమని మనకి ఏం చెప్పదు. మనమే వాటి కోసం వెంపర్లాడిపోయి ఆరాటపడిపోయి కొట్టుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరూ డబ్బుని నిందించాల్సిన అవసరం లేదు. మన బుద్ధుల్నే ముందు నిందించుకోవాలి, మనకు మనమే తిట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి ఎవ్వరు కూడా డబ్బుని నిందించకండి. లక్ష్మీదేవి స్వరూపంగానే భగవంతుని స్వరూపంగానే డబ్బుని చూడాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.